చాలా రకాల సేవలు తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు పోస్టాఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి పోస్టల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పోస్టాఫీస్ ద్వారా ఎటువంటి సేవలు అందుతున్నాయనే తదితర విషయాలపై భూపాలపల్లి పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్ సిబ్బందితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలకు పోస్టాఫీస్ ద్వారా అందుతున్న సేవలతో పాటు మార్పులు చేర్పుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. పోస్టాఫీస్లో చాలా రకాలైనటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ జనాలకి అవగాహన లేకపోవడం వల్ల పోస్టాఫీసులకి వెళ్ళకపోవడము, ఆ సేవల్ని వినియోగించుకోకపోవడం జరుగుతుంది. ఈరోజు పోస్టాఫీస్లో ఎస్బీ, ఆర్డి, ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి అకౌంట్, చిన్నపిల్లల కోసం సుకన్య సమృద్ధి ఖాతా మరియు పెద్దవాళ్ళ కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, అలాగే పీపీఎఫ్ మొదలైనటువంటి ఖాతాలు ఉన్నవి. దాంతోపాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటివి ఇన్సూరెన్సులు కూడా ఉన్నవి. దాంతోపాటుగా ఐపీపీబీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ డిపార్ట్మెంట్ ద్వారా స్థాపించబడిన బ్యాంక్. ఈ బ్యాంకులో ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. కేవలం 200 రూపాయలతోటి మీరు బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. సో దాంతో మీరు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే గవర్నమెంట్ సబ్సిడీ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా మీ ఐపీపీబీ ఖాతాలో, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా. దాంతోపాటు మీకు ఐపీపీబీ ద్వారా గ్యాగ్ పాలసీలు, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించబడుతున్నాయి. ఇవేంటంటే గ్రామీణ ప్రాంత ప్రజల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన తపాలా శాఖ ద్వారా అందిస్తున్న గ్యాగ్ పాలసీలు, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఇవి కేవలం 399 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినట్లయితే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెల్లించబడతాయి. కేవలం సంవత్సరానికి 399 రూపాయలు. అలాగే 599 రూపాయలతో 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే 799 రూపాయలతోటి 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎవరైనా పాలసీ హోల్డర్ చనిపోతే ఆ నామినీకి ఆ మొత్తం చెల్లించడంతో పాటు వాళ్ళ పిల్లల చదువుకి 1 లక్ష రూపాయలు, వాళ్ళ పిల్లల పెళ్ళికి 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రమాదం ఏదైనా కావచ్చు, అంటే రోడ్డు యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పాము కాటు వల్ల చనిపోవచ్చు, పిడుగుపడడం వల్ల చనిపోవచ్చు. ఏ విధంగా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ నామినీకి నేను చెప్పినట్టుగా 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వాళ్ళు ఏదైతే పాలసీ తీసుకొని ఉన్నారో ఆ అమౌంట్ నామినీకి చెల్లించబడుతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకి ఈ గ్యాగ్ పాలసీ, అంటే ఈ టర్మ్ పాలసీలు ఎవరికి కూడా చేయరు. కేవలం మా ద్వారా మాత్రమే, పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దీన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని, ఎక్కువ మొత్తంలో పాలసీలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఇన్సూర్ చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడా కాటన్ అమౌంట్ ఇవన్నీ కూడా మా ఐపీపీబీ ఖాతాలోనే జమ అవుతున్నాయి. డైరెక్ట్గా కాటన్ అమ్ముకున్న పైసలు లేదా వడ్లు అమ్ముకున్న పైసలు ఇవన్నీ కూడా ఐపీపీబీ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సబ్సిడీ ఇదంతా కూడా డీబీటీ, అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా కస్టమర్ ఖాతాలో ఏదైతే అమౌంట్ ఉందో అది ఆధార్ ద్వారా మా ఖాతాలో, పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఆ మొత్తాన్ని కూడా మీరు మీ ఊర్లోనే ఉండి, అంటే బ్యాంకుకి రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడు వస్తే భూపాలపల్లి రావాలి లేదా మండల కేంద్రానికి రావాలి. కానీ అదే పోస్ట్ ఆఫీస్లో ఖాతా ఉన్నట్లయితే మీ గ్రామంలోనే ఆ పోస్ట్ ఆఫీస్లోంచి అమౌంట్ తీసుకోవడానికి వీలుంటుంది. అలాగే మీ పిల్లల కోసం, ఆడపిల్లలైతే సుకన్య సమృద్ధి ఖాతా 15 సంవత్సరాల పాటు కడితే 21 సంవత్సరాల పాటు కలిగిన ఈ స్కీము చాలా మంచిది. దేశం మొత్తంలో అన్ని స్కీమ్స్లో, అంటే ఏ బ్యాంకులో అయినప్పటికీ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్ ఏదైతే ఉందో అది సుకన్య సమృద్ధి ఖాతా. అలాగే మగపిల్లల కోసం పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అనే ఖాతా ఉంది. అది కూడా 15 సంవత్సరాలు, దానికి 7.2 వడ్డీ శాతం ఉంటుంది. అది కూడా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళకి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది 15 సంవత్సరాల పాటు ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. అదేవిధంగా ఆర్డీ అంటారు, ఆర్డీ ఖాతా 5 సంవత్సరాల పాటు, ఇది ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఒక 100 రూపాయలు, నెలకి 100 రూపాయలు కడితే మీరు 5 సంవత్సరాలు కట్టేటప్పటికి 6,000 రూపాయలు అవుతుంది. మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 7,100 రూపాయలు వస్తుంది. అంటే 1,100 రూపాయలు ఇంట్రెస్ట్గా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎస్బీ ఖాతా అంటే ఏసీ తీసుకునేది, కేవలం బ్యాంకులోనే ఖాతా అనుకునే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో కూడా సేవింగ్స్ ఖాతా ఉంటుంది.
ఏ బ్యాంకు నుంచైనా మీ పోస్ట్ ఆఫీస్ ఖాతాలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా మీరు వేరే ఏ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది, మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ సేవలన్నింటినీ కూడా వినియోగించుకొని ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మా డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న సేవలన్నింటినీ కూడా వినియోగించుకోవాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను.